ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి మంత్రి సవిత గారు కూడా మనతో పాటు లైవ్ లో ఉన్నారు. సవిత గారు నమస్కారం. నమస్కారం అండి. ఎట్లా చూడాలి అసలు ఇక్కడ మహిళలను ఏదో కిచ్చిపెరిచారనేటువంటి దాన్ని తీసుకొచ్చి హడావుడి చేసి ఏవైనా ఆంధ్రజ్యోతిని వైభ్రాంతులకు గురి చేసేటువంటి ప్రయత్నం హైదరాబాద్ లో హంగామా చేస్తున్నటువంటి ప్రయత్నం చేస్తున్నారు. అసలు వీరికి మహిళల గురించి కావచ్చు, మహిళల అంశాన్ని ప్రస్తావిస్తూ నిరసన చేసేటువంటి అసలు ఆ నైతికమైనటువంటి హక్కు ఉందా అసలుకి? ఇక్కడ ప్రశ్నిస్తే ఈ రకంగా చేస్తారా? రోజు నిజాన్ని నిర్భయంగా ప్రజల కోసం వీకెండ్ కావచ్చు, వీకెండ్ ఆర్కే గారిది కావచ్చు, ఈ రోజు వాళ్ళు మహిళల గురించి మాట్లాడే అర్హతే ఆ పార్టీకి గానీ వాళ్ళ సభ్యులకు గానీ లేదన్న విషయం రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. ఏదో విధంగా వాళ్ళు దౌర్జన్యం చేయాలనే ఆలోచనలోనే తప్ప వేరే ఆలోచనే ఆ పార్టీకి ఉండదండి. నేను అనేది మేము క్లారిటీగా చెప్తున్నాం. ఎక్కడ ఈరోజు అంబులెన్స్లకు కూడా ఆయన ఎప్పుడైనా వెహికల్స్ మీద బయటికి వెళ్ళాలన్నా కూడా మొన్నటి రోజు ఆయన గుంటూరులో పరామర్శించకపోయినప్పుడు కూడా ప్రజలు ఏ విధంగా ఇబ్బంది పడ్డారో చూశారు. నిరంతరం ప్రజల్ని ఇబ్బంది పెట్టేది ఆయన ఆలోచన. హలో రైట్ మేడం. ఎస్, ఎందుకంటే ఆంధ్రజ్యోతి ఏపీఎన్ అనేది ఆంధ్రప్రదేశ్ ప్రజల కోసము, తెలంగాణ ప్రజల కోసం నిరంతరం పోరాటం చేస్తా ఉంది. ఒక్కొక్క మొన్నటి రోజున ఏ సమస్య వచ్చినా కూడా ప్రజలకు ఏవైతే చెప్పాలనుకుంటున్నారో, ప్రజలకు ఏ విధంగా న్యాయం చేయాలనుకుంటున్నారో, మరి ప్రజాప్రతినిధులకు ప్రతిపక్షం వారికి కూడా ఎప్పటికప్పుడు మీరు అవేర్నెస్ ఇస్తూ ఉండే దాన్ని కూడా వాళ్ళు ఓర్చుకోలేకపోతున్నారు. చట్టం తన పని ఖచ్చితంగా చేస్తున్నారు మేడం. అంతా మొత్తం ఇది చూస్తే మావిగన్ అనేటువంటి ఒక ప్లాన్ బి అంటూ ఒకటి తెరపైకి తీసుకొచ్చారు. అది వికటించడం, ప్రజల్లో నవ్వులు పాలవుతుండడంతోనే ఈ వ్యవహారాన్ని ఆ ఊబిలో నుంచి బయటపడేందుకే ఈ హడావుడి హంగామా అనుకోవాలా ఏంటి అసలుకి? అసలు దాని గురించి అర్థం కాలేదు. రాష్ట్రం ఈ విధంగా అభివృద్ధిలో పరుగులు పెడతా ఉంది. మరి మీరు అభివృద్ధి కోసము, ప్రజల కోసం మీరు సహకరిస్తున్నారు. నిజాన్ని నిర్భయంగా మీరు ఈరోజు ప్లే చేస్తున్నారు. ఆ విషయంలో వాళ్ళకి క్లారిటీ ఉండే ఈ రోజు ఏదో ఒకటి దౌర్జన్యం చేసి ప్రజలను భయభ్రాంతులు చేసి డైవర్షన్ చేయాలి. ఈరోజు దేవో అమరావతి అని చెప్పి ప్రతి గ్రామంలో కూడా సంబరాలు జరుగుతున్నాయి. ఒక పక్క జలధార కార్యక్రమం జరుగుతోంది. ఈ మావిగన్ గురించి మాట్లాడే పబ్లిక్ మాట్లాడడంలా ఏమో అయిపోయింది ఆ పార్టీకి, ఆ ఉనికి కోసం అని చెప్పి ప్రజలంతా క్లారిటీగా ఉన్నారు. ఈ రోజు మావిగన్ అని డైవర్ట్ చేయడానికి ఈ రోజు మళ్ళీ ఏబిఎన్ పై దాడులు చేశారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వాళ్ళు, అది ఇప్పుడు అధికార పక్షంలో ఉన్నప్పుడు కూడా వాళ్ళు ఇదే విధంగా మరి ప్రెస్ ని, మన ఏబిఎన్ ని కావచ్చు, టీవీ5 కావచ్చు, మరి ప్రెస్ విలేకరులు కూడా దాడులు చేశారనే విషయం మనకు తెలుసు. ప్రజలు క్లారిటీగా ఉన్నారు. మేము నిరంతరం ప్రజల కోసం కష్టపడి ఏబిఎన్ కి అందరూ సపోర్ట్ గా ఉన్నారు సార్. ఏం మాత్రము మనం ఆలోచించాల్సిన పని లేదు. ప్రజలు క్లారిటీగా ఉన్నారు. రైట్, థ్యాంక్ యూ. చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రానికి హీరో అనే విషయం అందరికీ తెలుసు. మరి జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రానికి విలన్ అని అందరికీ తెలుసు. అభివృద్ధి అంటే ఎవరు, విధ్వంసం అంటే ఎవరో తెలుసు ప్రజలకి. ఈ రోజు అన్ని డిపార్ట్మెంట్లోనూ అభివృద్ధి ఆంధ్రప్రదేశ్ నంబర్ 1 గా జరుగుతుంది. జై హో అమరావతి. రైట్, థ్యాంక్ యూ సవిత గారు. సో ఇది ఖచ్చితంగా ఇదంతా కూడా మావిగన్ ఊబి నుంచి బయటపడేందుకు ఇవాళ అమరావతి సంబంధించి కూడా రాష్ట్ర వ్యాప్తంగా సంబరాలు చేసుకుంటూ ముందుకు పోతుంటే దీన్ని మొత్తం కూడా డైవర్ట్ చేసేటువంటి కుట్రలో భాగము అనేటువంటిది దీన్ని ఏబిఎన్ ఆంధ్రజ్యోతిని వారు వేదికగా ఎంచుకున్నారు. అందుకోసమనే ఈ హడావుడి హంగామా సృష్టిస్తున్నటువంటి పరిస్థితి. సో ఇక్కడే కాదు, ఆంధ్రప్రదేశ్లో కూడా అనేక కార్యాలయాల వద్ద